గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మటన్ కిటీస్. ఈరోజు నేను ఒక ఛాలెంజ్ ఆడుతున్నా. ఈరోజు నేను ఒక రింగుతోని ఒక రౌండ్ తిప్పి ఒక డ్యాన్స్ చేయాలి. సరే చేద్దాం. మా దగ్గర రింగ్ ఉంది, చూపిస్తా. ఆ రింగ్ ఏదో కాదు, ఇది పేరు గల్లా పెద్దది. మళ్ళీ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ కాదు, సో ఇప్పుడు ఇక్కడ చేద్దాం. ఆగండి, ఇప్పుడు ఇక్కడ ఏం అవసరం లేదు. ఇక్కడ చిన్నగా ఉంది ప్లేస్, మొత్తం ప్లేస్ అని బాగా ఇక్కడ బాగుంది. ఎప్పుడైనా చేస్తే వస్తలేదు, మళ్ళీ చేద్దాం. ఎన్నిసార్లు చేయాలి ఫ్రెండ్స్? నా మూడోసం చూసాను. ఎప్పుడు ఇందాక నేను ఒక డ్రాయింగ్ చేసాను, అది చూడండి. ఎంత క్యూట్గా ఉంది కదా, కానీ అది బాగుండదు, కొంచెం బాగుండదు. మీరు చూడండి, బాగుందా ఫ్రెండ్స్? బాగుంటే ఇది ఎంత కష్టం చెప్పండి. సో చెప్పాలా ఎలా అంటే, ఫస్ట్ మనం ఫ్యాజ్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, అది తీసుకొని, సో ఈ పేజ్కి ఇట్లా మెల్లగా రుద్దుకొని చేసి ఒక బ్లాక్ కలర్ పెన్సిల్ ఇలా చూడు, ఇలా చేసుకుని ఇంకొంచెం ముందుగా మనం ఒక డ్రాయింగ్ చేద్దాం ఫ్రెండ్స్. ఒక డ్రాయింగ్ చేస్తాను నేను ఇప్పుడు. మీరు చూడొచ్చు, ఇది కూడా చేస్తున్నా. నేను ఇది ఏమనుకుంటా, ఇది ఒక గేమ్, కొంచెం ఇట్లుంటుంది, ఐస్ క్రీమ్ లాంటిది. ఐస్ క్రీమ్ లాంటిది.
అని చూపిస్తాను. ఇది ఒక్కటే వేస్తా. సో ఈరోజు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఇదిగోండి నేను ఇప్పుడు గీసింది ఇదే. సో దీంట్లో మనం ఒక ఐస్ క్రీమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికండి నేనైతే ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఈ ఐస్ క్రీమ్ ఈ ఐసిఈ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకున్నా. అప్పుడు ఇట్లా టిక్ కొట్టాలి. ఇలా అది సెలెక్ట్ చేసుకొని మనం ఈ దీని పక్కన రాయాలి మనం. ఓకేనా? ఆ ఐస్ క్రీమ్ని సో నేనైతే ఇక్కడ రాసుకున్నా. మీరు ఎక్కడైనా రాయొచ్చు, కానీ సేమ్ రాయాలి. మీరు ఏ ఐస్ క్రీమ్ లేదా చేసుకోవచ్చు. సో ఈ ఐస్ క్రీమ్ని చేసుకున్నాం కదా, దాని తర్వాత మనం దీంట్లో ఎగ్స్ ఉంది, ఇంకా కలర్ ఉంది. ఇక్కడ పెట్టుకోండి. ఇవన్నీ ఇక్కడ ఎగ్స్ ఉంది, ఇక్కడ కలరింగ్ ఉంది. సో దేనిలో ఒకటి ఆ ఎగ్స్ అయినా డ్రాయింగ్ అయినా సెలెక్ట్ చేసుకొని ఐస్ క్రీమ్ పక్కన రాయాలి. నేనైతే కలరింగ్ తీసుకున్నా. సో వేసిన కలరింగ్. సో చూడండి, ఇదిగోండి ఇక్కడ వేసా. ఇది ఐస్ క్రీమ్, ఇది కలరింగ్. సో దాంట్లో ఇంకొకటి రాయాలి. ఏం రాయాలంటే ఈ రాయాలి. ఎందుకంటే ఐస్ క్రీమ్ ఫస్ట్ ఇక్కడ రాసా కదా ఇది. సో అక్కడ ఈ ఉంది. ఈని మనం కరెక్ట్ కొట్టాం కాబట్టి ఈ అని దాని కింద రాసుకోవాలి. సో ఐస్ క్రీమ్ని ఇట్లా రాయాలి. క్రీమ్ తెలుసు కదా. సో ఐస్ క్రీమ్ సో ఆ పెద్దది ఉంది కదా, సో అలా క్రీమ్ని రాసుకోవాలి. ఇది కాదు ఫ్రెండ్స్, ఇది కాదు. సో ఇలా పెట్టా. ఇది క్రీమ్, ఇది కాదు, ఇది క్రీమ్. సో ఇక్కడ ఫ్లేవర్స్ క్రీమ్, ఇక్కడ ఫ్లేవర్స్ రాసుకోవాలి. ఇది చాక్లెట్ సి అని రాసా, ఇది వెనీలా, దాని తర్వాత స్ట్రాబెర్రీ. ఓకే, ఇక్కడ క్రీమ్వి అవి క్రీమ్ ఫ్లేవర్స్ అన్నీ ఇక్కడ రాసుకున్నా. 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో నేను స్ట్రాబెర్రీ సెలెక్ట్ చేసుకున్నా. సో ఇది ఉంది కదా, ఇది ఐస్ క్రీమ్ ట్రయాంగిల్ది, అక్కడ స్ట్రాబెర్రీ గీసుకోవాలి. సో స్ట్రాబెర్రీ గీసుకుంటున్నా. సో ఇది ఎవరు నేర్పించారంటే మా ఫ్రెండ్ నేర్పించారు. మొత్తం నీకు ఏ ఫ్లేవర్స్ కావాలంటే ఆ ఫ్లేవర్స్ చేయాలి అని చెప్పి. సో మీరు చూసే ఉంటారు కొంతమంది, అవిస్ ఛానల్ చూసారా? అది లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని, ఇది కూడా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదే అన్నమాట వీడియో. సో ఈ గేమ్ నచ్చినట్టయితే మీరు లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కామెంట్ సెక్షన్లో మీరు నాకు ఇది పంపించండి. సో బాయ్.